నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకుందున్. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. కీర్తనలు 29:4 యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దేవుని స్వరము దేవదారు వృక్షములను విరిచివేయును అనే మాట మనం చూస్తాం. దేవదారు వృక్షాలు చాలా నిటారుగా ఎత్తుగా ఉంటాయి. అది ఎత్తైన చెట్లు. ఇవి అహంకారాన్ని, గర్వాన్ని సూచిస్తున్నాయి. కానీ దేవుని స్వరానికి ఆ చెట్లు విరిగిపోతాయంట. నెబుకద్నెజరు ఈ బలము, ఈ ప్రభావము, ఈ ఘనత నాదే అని విర్రవీగాడు. దేవుని స్వరం వినబడింది. నెబుకద్నెజరు అనే గర్విష్ఠుని హృదయం బద్దలైంది. ఆ దేవదారు వృక్షము విరిచివేయబడింది. దేవుని స్వరం అంత బలమే. సౌలు దేవుని బిడ్డల్ని హింసిస్తూ దమస్కు మార్గముకు వెళ్ళినప్పుడు దేవుని స్వరం అతనికి వినపడింది. అంతే, ఆ గర్వముతో ఉన్న అతని హృదయంలో గొప్ప మార్పు కలిగింది. ఆయన స్వరము దేవదారు వృక్షములను విరిచివేయును. ఈరోజు నీలో గర్వం ఉందా? నీలో అహంకారం ఉందా? ఎదుగు ఆయన స్వరం వింటే ఆ గర్వాన్ని దేవుడు విరిచివేస్తాడు, ఆ అహంకారాన్ని దేవుడు విరిచివేస్తాడు. ఆయన స్వరం అందుకునే బలమైనది, అందుకునే ప్రభావం కలిగింది. ఆ స్వరాన్ని ప్రతిరోజు మనం వింటే మనం చక్కగా నడిపించబడతాం. మనం ఏది వింటామో అది మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకని మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనేది బైబిల్లో. దేవుని మాటలు వింటే దేవుని మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. లోకపు మాటలు వింటే లోకం మనల్ని ప్రభావితం చేస్తుంది. కనుక దేవుని మాటలు విందాం, జీవాన్ని కలిగించే మాటలు విందాం, స్వస్థతను కలిగించే మాటలు, విడుదల కలిగించే మాటలు మనం విందాం. ప్రార్థన. మహోన్నతులకు దేవా, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలిగినది. అది దేవదారు వృక్షములను విరిచివేయును. ఇంత బలమైన స్వరాన్ని మాకు వినిపించడానికి నీ వాక్యాన్ని ఇచ్చావు. ఆ వాక్యాన్ని చదువుతూ మాలో ఉన్న గర్వాన్ని, మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న బలహీనతలను తొలగించుకునే కృపను మాకు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.